జైపూర్ పింక్ సిటీగా ఎలా మారింది? మరి దాని గురించి మనం వివరంగా తెలుసుకునే ముందు మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఎక్కడ చూసినా గులాబీ రంగులో ఉన్న అందమైన భవనాలు కనిపిస్తాయి. 1876లో రాణి విక్టోరియా కుమారుడు ఆల్బర్ట్ ఎడ్వర్డ్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశాన్ని సందర్శించారు. ఆ సమయంలో గులాబీ అనేది ఆతిథ్యానికి ప్రతీక. జైపూర్ ప్రజలు ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందినందున మహారాజా సవాయి రామ్సింగ్ సందర్శనకు వచ్చిన రాజు కుటుంబాన్ని స్వాగతించడానికి నగరం మొత్తాన్ని గులాబీ రంగులోకి మార్చారు. 1877లో మహారాజా రామ్ సింగ్ గులాబీ రంగును మరింత ముందుకు తీసుకెళ్లాడు. భవిష్యత్తులో నగరంలోని భవనాలన్నిటికీ అదే రంగు వేయాలని పేర్కొంటూ ఒక చట్టాన్ని చేశాడు. అప్పటి నుంచి జైపూర్ పింక్ సిటీ అయిపోయింది. జైపూర్ కళా వైభవాన్ని గుర్తించిన యునెస్కో 2019లో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఫ్రెండ్స్, మీకు జైపూర్లో ఏ ప్లేస్ అంటే బాగా ఇష్టమో